అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు గుడ్డిగా నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. మీరు తట్టుకోలేకపోతారు. డిప్రెషన్లో కూడా పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని డిప్రెషన్ నుండి బయటకు తీస్తారు. మంచి ఉత్తమమైనటువంటి గుణాన్ని కలిగి ఉన్నారు. మీకు పనిచేసే చోట ప్రత్యేకించి ఈరోజు మేలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు సమస్యలు వచ్చినా కూడా వాటిని మీరు పరిష్కరించుకోగలుగుతారు. అనుకున్నది సాధించే గుణాన్ని ఎక్కువగా కలిగి ఉన్నారు. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం అయితే దొరుకుతుంది. వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగబోతుంది. ఆదాయ ప్రవాహంలో పెరుగుదల కొరకు పెరుగు మరియు తేనెను ఉపయోగించండి మరియు దానం చేయండి. ఈ రోజు మీరు చేసినట్లయితే ఈ విధంగా చేయటం ద్వారా మీకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఉన్న సమస్యలు తొలగించబడతాయి. మీరు చేసే పనుల ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి మీరు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాల్సి వస్తుంది. ఈరోజు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే కొన్ని వ్యాధుల బారిన పడవచ్చును. ఈరోజు ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశాలు, సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదొడుకులు అయితే వస్తాయి. ఈ రోజు మీరు చూసినట్లయితే కొన్ని ఒడిదొడుకుల నుండి తప్పించుకోవడానికి మీరు గట్టి ప్రయత్నాలు అయితే చేస్తారు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు జరగకుండా చూసుకోవాలి, లేకపోతే గొడవల సంకేతాలు కనిపిస్తున్నాయి. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య గొడవలు జరగకుండా ఉండాలంటే మీరు పరిహారం చేయాలి. ఈ పరిహారం కొరకు మీరు 2 బలమురి మూలికలు, ఒకటి కుడివైపు తిరిగి ఉన్నది, ఎడమురి అనేటటువంటి మూలిక ఎడం వైపు తిరిగి ఉన్నది. ఈ 2 మూలికలను కూడా గట్టిగా దారంగా దగ్గరికి కట్టేసి ఈ మూలికలను ఇంటి ముందు గుమ్మానికి గుమ్మం ముందు గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో పెట్టి మట్టితో పాతి పెట్టేసేయాలి. ఇలా చేయడం ద్వారా మీ మధ్య ఉన్న విభేదాలు తొలగించబడతాయి. దోషాలు పరిహారమై అన్ని శుభాలు మాత్రం కలుగుతాయి. ఈరోజు పరిహారంలో ఇది చేసిన తర్వాత అమ్మవారి ఫోటోను మీరు ఈరోజు గోల్డ్ ఫ్రేమ్తో అలంకరించి మంచిగా పూజించడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. మీకు దోషాలు కూడా పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.